హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను ఫోక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఏంటంటే ఈరోజు ఒక వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే సండే వ్లాగ్. ఈ వీడియో అయితే తీసి చాలా 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 రోజులు అవుతుందండి. ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. సో అప్పుడే మా బాబు కూడా రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసాడు. అందరికీ హాయ్ చెప్పమని అయితే చెప్పాను. చూడండి ఎంత క్యూట్గా హాయ్ చెప్తున్నాడో. మీరు కూడా ఆయనకు ఒక చిన్న హాయ్ చెప్పేసేయండి. సో ఈరోజు ఏంటంటే నేను మార్నింగ్ టు నైట్ ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అయితే ఈరోజు చూస్తున్నారు మీరు. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ అయితే నేను మార్నింగే లేచేసి కందికాయలు మా అత్తమ్మ పంపించిందనమాట. మాకు చెట్లు ఉన్నాయి, కంది చెట్లు. సో అత్తమ్మ తెంపి కందికాయలు అయితే పంపించారు. అండ్ ఇవి తినడం మా హస్బెండ్కి అయితే చాలా ఫేవరెట్ అనమాట, ఇష్టము. మా పిల్లలు అయితే అసలు చెట్టు మీద ఉన్నప్పుడే అవి కోసుకొని అక్కడ తింటారనమాట. మా అత్తమ్మ వీటి మందు కొట్టాను అంటే చీమలు పట్టకుండా, పురుగులు పట్టకుండా మందు కొడతారు కదా. సో అలా తినకండి అని చెప్పినా కూడా వాళ్ళు వినరు. సో నేనైతే పంపిందన్నమాట. సో దాన్ని అయితే ఉడకబెట్టాను. అవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను ఇక్కడనైతే ఎగ్ బాయిల్ చేసేసి ఎగ్ పులుసు పెడుతున్నాను. సండే రోజు ఏంటి చికెన్ మటన్ స్పెషల్ లేదనుకున్నారా? ఈ వీక్లో అయితే చికెన్ అండ్ మటన్ ఫంక్షన్స్ అయ్యాయన్నమాట. సో నేనైతే ఈరోజు నాన్ వెజ్ అవాయిడ్ చేసేసి ఎగ్ పులుసు అయితే పెడదామని మా హస్బెండ్కి అయితే చెప్పాను. సో మంచిగా వండుతానని నేనైతే ఎగ్ కర్రీ. సో ఎగ్స్ అయితే బాయిల్ చేశాను అన్నమాట. నేను ఎగ్స్ పీల్ చేస్తున్నాను. ఒక హ్యాండ్లో అయితే నాకు మొబైల్ క్యాచ్ చేశాను అనమాట, అందుకని ఒక హ్యాండ్తోనే తీస్తున్నాను. సో చాలా వేడిగా ఉన్నాయి. ఇలా ట్యాప్ కింద పెట్టి అప్పుడప్పుడు నేను తీస్తానన్నమాట. సో వాటర్ వేస్ట్ అవుతుందని మీరేమనుకోకండి. నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి అలా చేశాను అంతే అనమాట. కొంచెం వాటర్ ఇప్పాను, వేడిగా ఉన్నాయి కాబట్టి. సో ఎగ్స్ అయితే నేను ఇలా పీల్ చేశాను. న్యూ ఎగ్స్ అనుకుంటా అండి, కొత్త ఎగ్స్. కొంచెం బాయిల్ అయ్యాక రావడం అయితే చాలా కష్టమే అయిందనమాట. సో డిఫరెంట్ టైప్స్లో అయితే ఎగ్స్ తీయడానికి నేను చూశాను. నార్మల్గా మంచిగా బాయిల్ అయిపోతే ఎగ్స్ తొందరగానే పీల్ ఆఫ్ వచ్చేస్తాయి. లేదు రావట్లేదు అన్నప్పుడు నేను ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తాను అన్నమాట. పంపు కింద పెట్టి అలా తీస్తాను, లేదంటే ఇలా మంచిగా గ్లాస్లో వేసేసి ఇలా ఊపేస్తే మనకి పీల్ ఆఫ్ ఈజీగా అయిపోతుంది. సో ఇవి కొత్త ఎగ్స్ ఏమో కానీ మరి రావడానికైతే కొంచెం కష్టమే అయింది. ఎగ్స్ అయితే పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టానండి. చూడండి నాది మినీ గార్డెన్లో అయితే మంచిగా రోసెస్ వచ్చాయి. నేను ఎగ్స్ కంపల్సరీ పీల్ ఆఫ్ చేశాక వాటి పైన ఉన్న కంపల్సరీ పెక్కు అనేది మాత్రం అస్సలు పడేయను అన్నమాట. అది నేను కొంచెం స్మాష్ చేసేసి నేను చెట్లకు కంపల్సరీగా వేసాను. మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది అలా చేయడం వల్ల. అండ్ ఏంటంటే కొంచెం మనం ఎండలో పెట్టేసి వాటిని మంచిగా మిక్సీ చేసేసి పొడిలాగా ఇలా వేసినా కూడా చెట్లకి ఇంకా మంచిది అన్నమాట. బోన్ మీల్ లాగా పనిచేస్తుంది చెట్లకి. సో చూడండి మాది ఫస్ట్ ఫ్లోర్ అండి, అంతే చిన్నగా ఉంటుంది కారిడోర్ అనేది. దాంట్లోనే నేను చెట్లు పెట్టాను. అందరూ మా గార్డెన్ చూసేసి అమ్మ ఎంతో ఓపిక నీకు, ఇంత చిన్న ప్లేస్లో చెట్లు భలే పెట్టుకున్నావు అని అంటారు. ఓన్ హౌసా అని కూడా అడుగుతారు అన్నమాట. సో మా ఓన్ హౌస్ అయితే ముల్కాలలో ఉంది. అత్తమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, మేము ఇక్కడైతే జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటామన్నమాట. సో ఎగ్ కర్రీ కోసం అయితే నేను ఫస్ట్ ఎగ్స్ని అయితే మంచిగా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఎగ్స్ ఫ్రై చేశాక నేను కర్రీ అయితే మంచిగా టమాటా ఇట్లా వేసేసి మంచిగా మసాలాస్ వేసేసి ఇలా పులుసులాగా పెట్టాను. పులుసులాగా ఉంటే తినడానికి కొంచెం మంచిగా ఉంటుందండి. సో ఇలా అయితే నేను కర్రీ కంప్లీట్ చేసేసాను. దీని తర్వాత కొంచెం బాయిల్ ఇచ్చేస్తే అది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నేను ఎగ్ కర్రీ చేసేటప్పుడు కంపల్సరీ ఒక 2 ఎగ్స్ అయితే ఇట్లా కొట్టి పోస్తాను అనమాట. సో ఏంటంటే మనకి గ్రేవీలో కొంచెం ఎగ్ అనేది అలా వచ్చేస్తుంది. అలా ఇష్టం మా హస్బెండ్కి కూడా. ఇలా చేయడం మా అత్తమ్మనే నాకైతే నేర్పిందనమాట. ఫస్ట్లో అయితే కొంచెం కర్రీస్ వచ్చేవి కాదు చేయడము, అంటే హస్బెండ్స్కి నచ్చిన కర్రీస్ చేస్తేనే కదా. సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక 2 ఇయర్స్లో నేనైతే ఆయనకి ఇష్టం వచ్చినట్లు నేను కర్రీస్ వండడం అయితే నేర్చేసుకున్నాను. అండ్ పక్కనైతే మంచిగా కందికాయలు అయితే ఉడికిపోయాయి. అండ్ రైస్ అయితే పెట్టేశాను. రైస్ కూడా మంచిగా అయిపోయిందనమాట. మాకు రైస్ కూడా అత్తమ్మ వాళ్ళే పంపిస్తారు, మాకు పంట ఉంది. సో వాళ్ళు కష్టపడి పండిస్తారు అండ్ మాకు పంపించేస్తారు. అండ్ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను. సండే కదా, బట్టలు కూడా మొత్తం క్లియర్ అవుట్ చేయాలి అనేసి నేను అనుకున్నాను. అండ్ ఇల్లు అయితే ఎంత నీట్గా ఉంచినా మా బాబు అయితే కొంచెం సేపట్లో మొత్తం చుట్టుకొని వచ్చేస్తాడు. అండ్ లంచ్ టైం అయితే అయిపోయింది. సో ఇక్కడ నేనైతే ఎగ్ కర్రీ తింటున్నాను. మా అబ్బాయితో నాకైతే టార్చర్ అండి. ఏంటంటే అస్సలు ఫుడ్ తినిపించడము
తినిపియడం అంతే. ఆయన ఓన్గా తినమనేసి మనం ఇట్లా పెట్టేస్తే అది ఒక 1 అవర్ ఉన్నా కూడా అస్సలు తినడండి. ఏంటో ఏమో ఆ చేతులతోని ఫుల్ వర్క్ చేస్తారనమాట. కాకపోతే అస్సలు ఆ చేత్తోని అన్నం అయితే తినడం అస్సలు రాదండి. ఇంకా బొమ్మలు పెట్టుకొని ఇంకా అది చూస్తూ అల్లరనమాట. సండే కదా ఇంకా అంతే, ఒక్కరోజు వదిలేయాలనేసి వదిలేయడము. అండ్ నేను ఇంకా అన్నం తినమని అరిస్తే మా హస్బెండ్ నా పైన అరుస్తారు. సో ఇంకా నేను తినేసి వాడికి తినిపించానన్నమాట. ఏంటో ఏమో అండి, ఇదైతే చాలా కష్టమే ప్రతి ఒక్క మదర్కి. అండ్ తర్వాత కొంచెం ఈవినింగ్ టైంలో బయట ఎండగా ఉందనేసి మేమైతే ప్రొజెక్టర్ పెట్టుకొని ఒక మూవీ అయితే చూసామన్నమాట. సో నేనైతే ఈ మధ్యలో వెబ్ సిరీస్కి బాగా అలవాటు అయ్యాను. వెబ్ సిరీసే ఎక్కువ చూస్తున్నాను. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కానీ ఇంగ్లీష్ మూవీస్ అండ్ చైనీస్ మూవీస్ ఎక్కువ చూడడం అలవాటు అయిపోయింది. అండ్ తర్వాత మేమైతే కొంచెం వెదర్ మంచిగా ఉన్నప్పుడు చల్లగా అయిపోయాక ఈవినింగ్ టైంలో మేము ఇంకా సరుకులు తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళాం. ఈరోజు మా హస్బెండ్కి కొంచెం బయట పని లేదన్నమాట. సో సండే ఫుల్ డే ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను ఈ వ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ టైం ఈ వ్లాగ్ని అయితే ఇలా తీస్తున్నాను. సో మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే విజేత మార్ట్కి వెళ్ళానండి. మా మంచిర్యాలలో అయితే విజేత మార్ట్ చాలా క్లీన్గా ఉంటుందండి. సో ప్రతి ఒక్క మార్ట్లో మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో మాత్రం అన్నీ ఒక దగ్గర దొరికిపోతాయి. అంటే వెజిటేబుల్స్, సరుకులు అన్నీ ఒక దగ్గర దొరికిపోతాయి అన్నమాట. సో దానికి నేను వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాను. తర్వాత పానీపూరి అయితే మై మోస్ట్ ఫేవరెట్. ఆ పానీపూరి తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి సామాన్లన్నీ సరుకులు కానీ అవి మంచిగా సర్దేసుకోవడం స్టార్ట్ చేసేసాను. సో బనానాస్ అండ్ కొన్ని ఫ్రూట్స్ అయితే తెచ్చాను అనమాట. రేపు ఇంకా స్కూల్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేయాలి కాబట్టి పిల్లోడికి అన్నీ తెచ్చేసి మంచిగా పెట్టేసుకున్నాను. సో మన లేడీస్ ఏంటంటే మన ఆరోగ్యాన్ని అయితే కంపల్సరీ పట్టించుకోవాలి. ఇంట్లో పనుల వల్ల, బిజీ షెడ్యూల్స్ వల్ల అసలు పట్టించుకోము కదా. నేనైతే ఇంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ బాక్స్ని అయితే కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అయితే బాదం, కిస్మిస్ ఇవన్నీ నేను నా డైట్లో యాడ్ చేసుకుంటాను. ప్రతి ఒక్క లేడీస్ అయితే ఇలా డైట్స్లో యాడ్ చేసుకొని హెల్తీగా ఉండడానికి కంపల్సరీ ట్రై చేయండి. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటుంది. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.